హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో బ్రెడ్తో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనిలో స్పెషల్ ఏంటంటే మనం దీనిలో షుగర్ అనేది యూస్ చేయం, ఓన్లీ బెల్లంతోనే చేస్తాము. మీరు అనుకోవచ్చు బెల్లంతో పెద్ద టేస్ట్ ఉండదేమో ఈ హల్వా అని, కానీ అలా అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. దానివల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రెడ్ హల్వా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. హల్వా కోసం బ్రెడ్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కల్లా చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను 8 పీసెస్ వరకు తీసుకున్న బ్రెడ్ అనింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు బాదం తీసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇలా నెయ్యి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా త్వరగా మాడిపోతుంది. తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చుట్టూ వేసుకోవాలి. పైన లైట్గా సరిపోతుంది. కొంచెం ఓపికతో దగ్గరుండి ఇలా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కదుపుకుంటూ ఉండాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే రిమైనింగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ వేసే ముందు 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుని బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి. పీసెస్ వేసిన తర్వాత పైన ఇంకొక స్పూను చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే ప్యాన్లో ఇలా కొంచెం బాగా దంచిపెట్టిన బెల్లంను వేసుకోవాలి, 1 కప్ వరకు. అలానే బెల్లం ములిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం కరిగేంత వరకు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ సిమ్లోకి చేంజ్ చేసుకోవాలి. లేదంటే బెల్లం అనేది త్వరగా మాడిపోతుంది, దానివల్ల చేదు వచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. ఇలా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు బాగా దంచిపెట్టిన ఇలాచిని ఒక 2 వరకు యాడ్ చేసుకోండి. బెల్లం పాకం అనేది మనకి తీగ పాకం రావాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి. పీసెస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అనేది ముక్కకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత బాగా కాచిన పాలను యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలల్లో వాటర్ ఏమీ వేయకుండా వాటిని బాగా మరిగించుకోవాలి. 1 కప్పు వరకు పాలు తీసుకుని కొంచెం బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ పాలను యాడ్ చేస్తున్నా. బ్రెడ్ ముక్కలు బెల్లం పాకంతో 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా పైన కొద్దిగా పాలను యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ పాలు మొత్తం బ్రెడ్ పీసెస్ బాగా పీల్చుకున్న తర్వాత రిమైనింగ్ పాలను కూడా వెయ్యాలి. అలా ఒక 3 టైమ్స్ వెయ్యాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. మీరు ఇక్కడ 1 కప్ వరకు పాలు తీసుకున్నారనుకోండి, అది 1/2 కప్ వరకు మరగాలన్నమాట. అప్పుడు మనకి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది పాలు అనేది. మనకి హల్వా టేస్ట్ అంతా ఈ పాలతోనే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. ఇలా పాలు వేసిన తర్వాత వాటిని బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలతో బాగా ఉడకడం వల్ల మనకి ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా మొత్తం ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పాలు మొత్తం పీల్చేసుకున్న తర్వాత మనకి హల్వా అనేది ప్యానానికి ఇలా సపరేట్ అయిపోతుంది. ఇది మనకి రెడీ అయిపోయినట్టండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయిందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.